నాన్న ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి నాన్న నన్ను ఎప్పుడు వెంటాడే ఎమోషన్. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ, అభిమానం, గౌరవం. నవ్వు లేకుండా మా నాన్న కళ్ళలో ముఖం నేను చూడాలి అసలు. మా నాన్న దేవుడయ్యా. మా నాన్న జన్మనిచ్చాడు, నాన్న ఆస్తులు ఇచ్చాడు, నాన్న డబ్బులు ఇచ్చాడు, నాన్న ఇల్లు వాకిలు ఇచ్చాడు, నాన్న అన్నీ ఇచ్చాడు. ఆకలేస్తే అన్నం ఇచ్చాడు, జన్మనిచ్చాడు అడగకుండానే. ఇంక ఏం కావాలి చెప్పండి. నాన్న కోసం ఏమి ఇచ్చినా తక్కువే. ఓడి అన్నాడు మొన్న, నేను మా నాన్నకి నాకే సంబంధం లేదు అసలు. మా నాన్న ఎవరు, నేనెవరు, అయినా మా నాన్న కోసం నేనేం చేయాలని. తప్పదే. నువ్వు మీ నాన్న కాడ నుంచి జన్మని తీసుకున్నావు, మీ నాన్న కాడ నుంచి నువ్వు డబ్బులు లాక్కున్నావు, మీ నాన్న కాడ నుంచి నువ్వు ఆస్తులు లాక్కున్నావు, మీ నాన్న కాడ నుంచి అంతస్తులు లాక్కున్నావు, మీ నాన్న కాడ నుంచి పేరు ప్రతిష్టలు పరువు మొత్తం పొంగు. నిజంగా అండి చాలా చెప్తాం మా ఫాదర్ గురించి. మా ఫాదర్ చిన్నప్పటి నుంచి వెళ్ళి ఫాదర్స్ డే సందర్భంగా అందరు వినాలి ఇది. మా ఫాదర్ చిన్నప్పటి నుంచి వెళ్ళి చాలా పని చేసిండు, చాలా కష్టపడ్డారు, మమ్మల్ని చదివించిండు. ఇంకోటి ఆయన నిద్రలేని రాత్రులు కూడా గడిపిండు. అప్పుడు మేము అర్థం చేసుకోలేదు చదువుకునేటప్పుడు. మన ఆయన ఎట్లా పోతాడు, సాయంత్రం వస్తాడు, ఇంకో ఒక దెబ్బ కొడతాడు, చదువుకోరా అని అంటాడు అని అనుకున్నాం. కానీ ఆయన మేము పడే కష్టాలు నా పిల్లలు పడొద్దని కానీ మంచి పొజిషన్లో వాళ్ళకు నేను ఒక గిఫ్ట్గా చూపిస్తా బరాబర్. నేను కోల్పోయిన విద్యని కానీ ఆర్థికంగా అంటే ఇప్పుడు మా నాన్నగారు పడ్డ కష్టాలు కానీ అలాంటి కష్టాలు పడి నేను ఇప్పుడు నా కొడుకులు అట్లా కావద్దని చెప్పి నేను మా నాన్నలాగా పనిచేస్తాను. సూపర్గా. నాన్న అంటే చాలా వరకు అందరూ ఆలోచించేది ఏంటంటే ఆస్తి, అంతస్తు, డబ్బు ఏమంటారు, ఇంకా నేను పెంచడం పోషించడం ఉంటారు. నాన్న అంటే నీ జన్మ కారణం. నువ్వు తప్పుడు దారి నడిస్తే నిన్ను ఒక మంచి రైట్ వేలో అంటే నీకు ఒక సక్రమమైన దారిలో నడిపించే నాన్నది. అలా అని చెప్పేసి నీకు ఏమైనా ఆపద వచ్చినా ఏమొచ్చినా చూసుకునేది నాన్న. నీకు గుట్టు బట్టలు అంటే ఇస్త్రీ బట్టలు నీకు వేపించి మాసిపోయిన బట్టలు ఇస్తునేటోడు నాన్న. ఏమని చెప్పగలం నాన్న గురించి? మనం ఎలా అని వివరించగలం? నాన్న గురించి మనం చెప్పలేము. ఎందుకంటే రేపటి రోజున నేను ఒక నాన్న అయినప్పుడు ఆ బాధ నాకు తెలుసు. దట్స్ వై నేను ఒకటే చెప్తున్నాను, హ్యాపీ ఫాదర్స్ డే. మా ఫాదర్ గురించి గట్టిగా మా ఫాదర్ గురించి చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి నన్ను పెంచాడు చాలా ఇష్టంగా. కానీ కొన్ని ఏమంటామంటే ఫాదర్ అనేవాడు మనకి ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో ఉంటాడు. అందరికీ హీరోస్ ఫేవరెట్ ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరు కూడా నాకు కూడా మా డాడీ అంటే చాలా ఫేవరెట్ హీరో. ఎక్కువ మాట్లాడుకోము, కానీ చాలా తక్కువ సేపు ఉంటాం, చాలా తక్కువ మాట్లాడుకుంటాం. సో తను లేకుంటే నేను లేకుంటే తను లేడు. నాకు చాలా ఇష్టం. తల్లి అంటే మనకు కని పెంచుతుంది, ఆమెతో బాండింగ్ ఉంటుంది. కానీ తండ్రి అనేవాడు మన జీవితాన్నే మోస్తారు, తనని బరువుగా మోస్తారు. కాబట్టి నిజంగా ఆయన గొప్ప ప్రపంచంలో దేవుడు ఉండో లేడు అని తెలియదు, కానీ దేవుడి రూపంలో ఉండే దేవుడు అంటే అది నాన్న అని చెప్పొచ్చు. సో అలాంటి ఫాదర్స్ డే కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎన్నో భారాలు, ఎన్నో కష్టాలు. తల్లి అంటే కష్టాలు వస్తే ఏడుస్తుంది, కానీ తండ్రి అనేవాడు కష్టాలు ఏడవటం ఉండమాట, కష్టాలు భరిస్తాడు. ఒకటి ఏంటంటే ఎక్కువ శాతము ఏమంటారు హార్ట్ అటాక్ ఎవరికి వస్తాయి అంటే బాయ్స్ ఎక్కువ వస్తాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పెయిన్ భరిస్తారు కాబట్టి. లేడీస్ కంటే వాళ్ళు అప్పుడే వాళ్ళు ఏడ్ చేస్తారు కాబట్టి ఆ ఫీలింగ్ వెళ్ళిపోతుంది, కానీ బాయ్స్కి అలా ఉంటుంది. అలాంటిలో ముందు ఉండేవాళ్ళు అంటే ఫాదర్ కాబట్టి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవిస్తూ ఇంతవరకు అన్ని పెంచిన వాళ్ళంతా ఫాదర్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి మా ఫాదర్ కూడా నేను చాలా రుణపడి, జీవితాంతం ఏ స్థాయిలో ఉన్నా కూడా తనకు రుణపడి ఉంటాను. ఒకరోజు మనం ఫాదర్ డే అని పెట్టుకున్నాం, కానీ ప్రతిరోజు ఫాదర్ డేనే కదా. మన చిన్నప్పటి నుంచి పెంచింది అమ్మ అయినప్పటికీ మన బాధ్యతలు మోసింది నాన్న. ఇక అలాంటి నాన్న గురించి మనం ఏం చెప్పలేము. బట్ ఒక మాట, మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనం ఎప్పటికైనా సరే అమ్మ ఇలా వచ్చిందని చెప్పుకుంటాం, నాన్నకి చెప్పుకోలేము. కానీ ఆ ప్రతి ఒక్కటి నానే మన బాధలు తీర్చేది. మనం స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, మనం ఎక్కడికి వెళ్ళినా సరే మా బాబు ఎలా ఉన్నాడు లేదా మా కూతురు ఎలా ఉందని అడిగేది ప్రతి ఒక్కటి నాన్న మాత్రమే. అమ్మ కూడా చూసుకుంటుంది, నేను కాదన్నట్ల. అమ్మ మనకి ఏం దెబ్బ తగిలినా కట్టుకట్టడానికి ఉంటుంది, కానీ నాన్న ఏం తగలకుండా చూసుకునేవాడే నాన్న. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మ మనకెక్కువ అనుకుంటారు, కానీ నాన్న గురించి ఎవరు చెప్పరు. కానీ నేను కూడా చెప్పట్లేదు, బట్ నాన్న ఎలా ఉంటాడు అనేది, నాన్న రూపం మనకు తెలియదు. నాన్న ఫీలింగ్ ఎలా ఉంటుందంటే మాటల్లో చెప్పలేము. ఫస్ట్ ఆ మదర్స్ డే అంటే మదర్ గురించి ఎన్నైనా చెప్పొచ్చు, కానీ నాన్న గురించి చెప్పలేము. ఎందుకంటే మనల్ని ఇంత టోన్లు చేయడానికి నాన్న చాలా కష్టపడతాడు. అది మనకి 24 గంటలు ఉంటే నాన్న మనతో ఉండేది కేవలం 3 గంటలు మాత్రమే.
ఆయన బయటికి వెళ్ళి మన కోసం మన కొడుకు కానీ కూతురు కానీ మంచిగా చదువుకోవాలి, బట్టలు మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళ దగ్గర హోందాగా ఉండాలి. వాళ్ళు కష్టపడి అంతే, వాళ్ళు కష్టపడి మనల్ని సుఖపెడుతున్నారు అంతే. అలాంటి తల్లి తండ్రుల్ని ఎప్పుడు కష్టపెట్టద్దు. వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే.